డబ్బు కన్నా గొప్పవి. ఒక నగరంలో జయశేఖరుడు అనే గొప్ప ధనికుడు ఉండేవాడు. అతని భార్య పేరు జయప్రద. వారికి చాలా కాలం పిల్లలు కలగలేదు. పిల్లల కోసం చేయవలసిన పూజలు నోములు అన్నీ అయ్యాక ఆ దంపతులు సపరివారంగా తీర్థయాత్రలకు బయలుదేరారు. వాళ్ళు తీర్థయాత్రలు ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా వారి దేశం సరిహద్దులో ఉన్న అరణ్యంలో ఒక పెద్ద దొంగల ముఠా వారిని చుట్టుముట్టింది. జయశేఖరుడి వెంట ఉన్నవాళ్ళు దొంగలు చూసి పారిపోయారు. దొంగలు జయశేఖరుణ్ణి అతని భార్యను నిలువు దోపిడీ చేసేశారు. అదే సమయంలో దొంగలలో కొందరు జయప్రద అందచందాలు చూసి ఆమెను బలాత్కరించి యత్నించారు. అది చూసి దొంగల నాయకుడు వారిని మందలిస్తూ, ఆడవాళ్ల జోలికి పోవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? మనకు కావాల్సింది డబ్బు. దానికోసమే కదా మనం అన్నిటికీ తెగించి ఈ అరణ్యంలో తిరుగుతూ దారులు కొడుతున్నది. ఆ దొరికే డబ్బుతో తృప్తిపడి ఊరుకోండి. మరొకసారి ఇలా చేశారంటే మీ తలలు తీసేస్తాను అన్నాడు. ఆ విధంగా మానం దక్కిన జయప్రద దొంగల నాయకుడితో, అన్నా, మా దగ్గర ఉన్నదంతా నువ్వు దోచుకున్నప్పటికీ నీ రుణం తీరలేదు. ఆ రుణం ఏనాటికైనా తప్పక తీర్చుకుంటాను అన్నది. తరువాత జయశేఖరుడు జయప్రద ఎన్నో ప్రయాసాలు కోర్చి నగరంలోని తమ ఇంటికి తిరిగి వచ్చారు. కొంతకాలం గడిచింది. దొంగల నాయకుడు ఏదో పని మీద నగరానికి వచ్చాడు. అతన్ని పట్టి రాజుగారి నుంచి మంచి బహుమానం పొందడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న రాజభటులు ఈసారి అతన్ని గుర్తించి పట్టుకునేందుకు వెంటపడ్డారు. దొంగల నాయకుడు పారిపోయి ఒక భవంతిలో దూరి భటులకు తన జాడ తెలియకుండా నేర్పుగా తప్పించుకున్నాడు. అయితే ఆ ఇల్లు జయశేఖరుడిది. జయశేఖరుడు దొంగల నాయకుడిని గుర్తుపట్టాడు. ఒకనాడు ఆ దొంగే తన ముఠాతో వచ్చి జయశేఖరుడు సొమ్మంతా కొల్లగొట్టాడు. ఆ కసి మనసులో ఉంచుకొని జయశేఖరుడు దొంగల నాయకుడిని దాచే మిష మీద ఒక చీకటి గదిలోకి పంపి బయట గడియ పెట్టి తాను దొంగను పట్టుకున్నట్టు రాజుగారితో చెప్పడానికి దివాణానికి బయలుదేరాడు. రాజుగారిచ్చే బహుమానం ద్వారా తన ధన నష్టం కొంతైనా పూడుతుందని జయశేఖరుడి ఆశ. జయప్రద కూడా దొంగను గుర్తుపట్టింది. అయినా ఏమీ ఎరగనట్టు ఊరుకున్నది. తర్వాత తన భర్త అలా వీధిలోకి వెళ్ళగానే జయప్రద దొంగను చీకటి గదిలో నుంచి విడిపించి, అన్నా, ఒకనాడు నువ్వు నా మానం కాపాడావు. ఇవాళ నేను నీ ప్రాణం కాపాడి నా రుణం తీర్చుకున్నాను. వెళ్ళు బాబు, కాస్త జాగ్రత్తగా ఉండు అన్నది. దొంగ కళ్ళనీళ్లు పెట్టుకొని ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆమె కాళ్ళకు నమస్కరించి వెళ్ళిపోయాడు. డబ్బు కన్నా విలువైనవి జీవితంలో నిజాయితీ, కృతజ్ఞత లాంటివి చాలా ఉన్నాయని అతను గ్రహించాడు. ఆనాటి నుంచి అతడు దొంగతనాలు మానేయడం చేసి కష్టించి బతికే పద్ధతి అవలంబించాడు.